కనకమ్మా గుర్రబొమ్మ నీకోసమే వేసిండ్రు వాళ్ళు. బా ఎంత బాగుంది కానీ వద్దులే కనకమ్మ, ఎందుకు యాక్షన్ చేయకు, నేను తీసుకుంటా. వద్దు, మనం ఎలాగో కొనుక్కోలేము. వద్దు, ఏ బాగాలేదు అది. కానీ చూడడానికి బాగుందిలే కానీ వద్దులే, పడేస్తుంటారు. ఎవరు పడేసారు? ఒళ్ళు బలిసిన వాళ్ళు పడేస్తారు. కానీ భలే ఉందిగా. టింగ్ చిక్ అని ఒకసారి తీసుకోండి. మనం కొనుక్కోవాలంటే 2,000 పెట్టినా రాదు. తడిసిపోయింది. ఎల్లుడు తీసుకోండి. తడిసిపోయింది. తడుతుంది, మరి వర్షం వచ్చింది తడిసింది. బయటకు వచ్చేందుకు నాకు ఏదో దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుంది? నీ కళ్ళకి అట్ట కనిపించినాయి అంటావా? అదే బా నేరేడు పళ్ళు కనకమ్మ భలే ఉన్నాయి చెట్టుకి. ఈ అసలు తినలేము, ఒకరుగా ఉంటాయి. పెద్ద పళ్ళు అయితే తింటాం. మనం మిస్ అయిపోయినాం ఇన్నాళ్ళ నుంచి ఇక్కడికి రాకుండా. చాలా రోజులకి ఇక్కడికి వచ్చినామండి మేము. కనకమ్మకి కొంచెం కిడ్నీ నొప్పి. మనం అసలు ఇక్కడికి వస్తామని అనుకున్నావా? కనకమ్మకి కిడ్నీ నొప్పి వస్తుందని బయటికి వచ్చినాం. ఒక ట్యాబ్లెట్ వేసుకుంది, తగ్గిపోయింది. ఏంటిది అది? ఏం నొప్పి? మడవ నొప్పా? ఎడవ నొప్పా అంటే ఇది కూడా వేరా? ఎడవ నొప్పి అంటే? అబ్బా, నాకు ఒక కాయ దొరికింది కనకమ్మ, మంచి కాయ. ఎందుకు తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోవాలా? యాడికి పోతాను? యాడికి పోయేది ఇంకా చాలా ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇంకా చాలా చూసే ఉన్నాయి అమ్మ. నువ్వు అప్పుడే పోతే అట్ట వీడియోల కోసం అన్నా పోవద్దంటావమ్మా. పోకి ఇప్పుడే వద్దులే, ఒక 2 సంవత్సరాలు నుండి. డబ్బా భలే ఉంది కనుక మా టేస్ట్. ఏమన్నా 2 సంవత్సరాలా? మా ఇమ్మండి పోను. అదే మీ అమ్మనైతే అలాగంటావు, 2 సంవత్సరాలు బతుకమ్మని. మా అమ్మమ్మని ఏమంటా తెలుసా? నేను చచ్చిపో అని చెబుతా. మా అమ్మ ఏమన్నా అంటదా? సర్లే నాయన అంటది. అది కోపంతో కాదు కదా అని తెలుసు. నేను ఇప్పుడు నేను కోపంతో అన్నానా? మరి వీడియో కోసం అని తెలీదా నీకు? పళ్ళు కోసం ఆ చెట్టు ఎక్కి అయ్యో, నువ్వు చెట్టు కూడా ఎక్కుతావు? ఒళ్ళు జాగ్రత్త మరి. అమ్మా, అది ఎంత ఎత్తుందో చూడు చెట్టు. ఇదేంది? ఇది అదేదో చెట్టు ఉంటుంది చూడు, అట్ట ప్రబలం వచ్చింది. ఇది ఇంత పెద్ద చెట్టు అయింది. నేరేడు చెట్లు అంటే చిన్నగా ఉంటాయి. వృక్షాలు ఉంటాయి. వృక్షాలు ఉంటాయా? పిల్లలు తిరుగుతూ ఉంటే అంతా క్లీన్గా ఉండేది. పిల్లలు రావట్లేదు, స్కూల్లోకి పోతుంటారేమో. లేకపోతే భలే ఉండేది ఈ లొకేషన్, పిల్లలతో ఆడుతూ పాడుతూ. ఒక రాయి వేస్తావు, నాకు నెత్తి మీద తగిలిలే చూడు. ఇప్పుడు ఆ రేగుపళ్ళు తినకపోతే ఏమైంది నీకు? బాగా టేస్ట్గా ఉన్నాయి. తేరగా వచ్చింది ఏదైనా నీకు టేస్టే. అయ్యమ్మో వద్దమ్మా, ఏరుకు అక్కడ ఒకటి ఉంది. అదిగో బాగాలేవు అది. ఇక్కడ నేరేడు పళ్ళు ఉంటాయని తెలుస్తుంటే నాకు ఎప్పుడో వచ్చేవాడిని ఇక్కడికి నేను. పంజిగుట్ట ముట్టు పక్కనేనా? పంజిగుట్ట మన పక్కనేనా? మనకి జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, బంజారా హిల్స్, ఫిలిం నగర్ ఇవన్నీ పక్క పక్కనే. ఒకసారి ఎప్పుడు 2-3 ఏళ్ళ నాడు పంజిగుట్టలో అక్కడ ఆటో 150 రూపాయలు అడిగాడు, 200 అడిగాడు. అడుగుతారు మరి. అప్పటి నుంచి బుద్ధి తప్ప ఈ మైథిలి వన్లో దిగుతున్నా. ఏంది మైథిలి వనం? ఏమనం? మైథిలి బాగానే ఉంది ఇప్పుడు ఇంట్లో కొంచెం.
నొప్పి లేదు కానీ నీరసం. అక్కడ ఇలా తిరిగిపోయినాయి కళ్ళు. జావ తాగినవా? కాల్చాను కానీ పొంగిపోయింది, తాగలేదు. మామిడికాయల సీజన్ అయిపోయింది కాబట్టి మామిడికాయలు లేవు చెట్లకి. ఆ చెట్టుకి ఏం కొట్టినరా పిల్లలు మామిడి పండ్లు. మనకి ఇచ్చాడు పో. కానీ అదంతా రిచ్ ఏరియా, బయటికి రారు ఇళ్ళల్లో నుంచి. ఎవరు వచ్చి ఇక్కడ మనం ఎక్కడుంటే అక్కడ పక్క వాళ్ళు దొంగలైనా లెంజలైనా మంచోళ్ళు కాకపోయినా మనం తిట్టేవాళ్ళైనా పక్క వాళ్ళు మంచి చేసుకుంటే మనకి ఏదో ఉపకారం ఉంటుంది. పొద్దుడు చూసావా 10 వరకు వంట చేసుకోలేదు నావిడ అన్నం పెట్టి కూరేసింది. వంట చేయలేదు. గుడ్లు తెస్తానన్న ఓడు పారిపోయాడు. ఎవరు ఏం చెప్తాను ఇంకా? ఎవరు పారిపోయింది? ఈ లోపల ఆడు ఇంకా రావట్లేదు అని దేవుడు తెలుసుకోలేక ఆవిడ ఏంటో అలా పడుకునే ఉంటున్నారంటే నొప్పి వస్తుందమ్మా అన్న. వంట చేసుకున్నారు అంటే చేయలేదమ్మా అంటే ఇవాళ నేను తలకాయ కోరిందేనండి అని అన్నం అందుబాబు అంత అన్నం తినలేనంటే బలవంతంగా పెట్టిందట. ఇంతే తిన్నాను అంతే. అయిపోయి నొప్పి మొదలెట్టేసి పెరుగు 2-3 రోజుల నుంచి చేసుకుంటలేదమ్మా. అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ వేడి చేస్తే నీరుడు మా మంట వస్తుంది, అలా ఏమీ లేదు. బాగానే ఉందంట. అటేదో ఏరియా ఉంది కనుకమ్మా, చూసొద్దాం పోయి. నీకు నాకు పని ఉన్నది అక్కడ ఒక ఏరియా ఉంది, అదే పని ఉన్నది. గుడిసెలో ఏవో ఉన్నాయి. బాయ్ కార్లు బాగున్నాయి, అమ్ముతారేమో. సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతే బాగుంటుంది. అది గుచ్చి కొట్టాను అంటే ప్యాంట్ సిరిగిపోవాలి. నేను బొత్తికి ముందు రేపు 25 వస్తుంది, ఇవ్వకపోతే చెప్తాను నీ సంగతి. ఇతను నెలలో నాకు 500 బాకీ, అక్కడికి వెళ్ళాక ఇచ్చేస్తాను అన్నావు. లేదు ఆడడానికి వచ్చారు పిల్లలు క్రికెట్. ఇల్లు మోసుకొచ్చుకున్నారు. ఇది లోపల ఉండే ఆటే అంటావు? ఇది లోపల ఉండే ఆడ కాదు క్రికెట్. మరి క్రికెటా? అట్లా కట్టుకున్నారు వాళ్ళు ఆడుకోవడానికి. ఎన్ని మోసి తెచ్చుకున్నాడు చూసా. అవసరం ఆట ఆడతారా ఇప్పుడు? ఆట ఆడతారా? ఎవరు కట్టుకున్నారు? ఇది మీరే కట్టుకున్నారా? రోజు ఆడతారా? రోజు ఆడతారా? ఏం చదువుకుంటున్నాను ఆయన? ఏం చదువుకుంటున్నావు? మరి ఇప్పుడు కాలేజీలు లేవా? కాలేజీలు లేవా? ఈ ఆటలు ఆడటం వల్ల ఉపయోగం ఏంటి? ఆట వల్ల ఉపయోగం ఏంటంటే మనిషి ఎనర్జీగా ఉంటాడు. ఇంకోటి వచ్చేసి ఆట నేర్చుకుంటాడు. ఆట నేర్చుకుంటే నేషనల్ ఇంటర్నేషనల్కి పోవచ్చు. చాలా ఉంటాయి దారిలో, 1-2 కాదు. టోర్నమెంట్లు పెడతారు ఊర్లలో అక్కడ ఇక్కడ. ఆ టోర్నమెంట్లలో కూడా సెలెక్ట్ అవుతాం, గిఫ్ట్లు వస్తాయి, తెలిసిపోద్ది. ఇప్పుడు మనం ఆడుతున్నాం అంటే మనతో 10 మంది 20 మంది 30 మంది ఉంటారు కదా. మనకు కోచ్ ఒక అతను ఉంటాడు, వీళ్ళు కోచ్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. మేము ఆడతాం అంటే ఒకే చోట ఆడరు. ఈ గ్రౌండ్ వాళ్ళు వేరే గ్రౌండ్ పోతారు, వాళ్ళు బ్యాచ్ వీళ్ళ బ్యాచ్ అందరూ ఆడుతూ ఉంటే ఒక కోచ్ ఉంటాడు కదా. నువ్వు భలే ఆ కోచ్ నువ్వు భలే ఆడుతున్నావురా, నువ్వు భలే ఆడుతున్నావు, ఇది మీరంతా ఒక టీం అవ్వండి అని చెప్పి ఆ టీంని వేరే ఊరికో వేరే టోర్నమెంట్కో పోటీకి తీసుకెళ్తాడు. అలా ఎంత చెప్పక్కర్లేదు. కోర్సులు నేర్చుకుంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకెళ్తారంటే సార్. ఒకప్పుడు ఇలా 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 ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఆడేవాళ్ళుగా. ఇప్పుడు తెలంగాణ క్రికెట్ వచ్చింది, ఆంధ్ర క్రికెట్ వచ్చింది, దానికి సపరేట్ రాష్ట్రాల క్రికెట్లు వచ్చేసినాయి. ఇప్పుడు పోటీ పడి ఆడుతుంటారు. నీ ముఖానికి ఎందుకు లేదు? నేను చిన్నప్పుడు ఆడేవాడిని కానీ తర్వాత మధ్యలో వదిలేసిన. బాడీ కదపలేకపోతున్నావు, పీతలో తయారైపోయావు, చెక్కలేగా కదపలేకపోతున్నావు. ఓ బ్యాట్ కొనిపిస్తే నువ్వు పోతా ఇప్పుడు కూడా ఆడడానికి. ముడ్డు కడుక్కుంటే కూర్చుంటుంది, చెయ్యి కూడా ఉపయోగించట్లేదు, అదే కడిగేస్తుంది. కనుక మనం ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ వచ్చి అలాగా మనిషికి ఎప్పుడు శరీరాన్ని సుఖపెట్టకూడదు. సుఖపెట్టకపోతే 100 ఏళ్ళు బతుకుతాం.
కానీ 100 ఏళ్ళు బతికినా వేస్ట్ అమ్మా. ఒక 70 ఏళ్ళు బతికితే చాలు. 100 ఏళ్ళు అంటే మళ్ళీ ఎదటోళ్ళు మనం చూడలేరు. ముడ్డు గిల్లుతారు, మూతి గిల్లుతారు, అన్నం పెట్టుకో ఏడుస్తాం. మా పాపని అంటాను, మా అన్నం పెట్టకుండా కనుక నేను చంపకమ్మండి, నీకు 1 గంటకే అన్నం పెడతానంటది మా పిల్ల. ఈ లోపల 10 సార్లు తిరుగుతాను, అమ్మ ఇప్పుడే జ్యూస్ తాగావు, ఇప్పుడే పళ్ళు తిన్నావు, ఇప్పుడే స్వీట్ తిన్నాం, మళ్ళీ అప్పుడే ఆకలి చెప్తుందా అంటుంది. పోనేలే అమ్మ, ముసలి అమ్మమ్మ అని అంటారు పాపం పిల్లలు. పిల్లలకి ప్రేమలే నీ పైన, ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ ఉంటావని. స్ట్రాంగ్గా ఉంటానని కాదు, ప్రేమ, ఇష్టం, బ్లడ్ రిలేషన్. అట్ట కాదులే, నువ్వు పిజ్జాలు ఇప్పిస్తావని అంతే. ఇప్పుడు ఈ డైలాగ్ అన్నా ఉంటే నేను పీక్ మీకు వచ్చేసి పెడుతుంది, ఎంతమందికి చెబుతున్నావు. నాకు తెలియదు పిజ్జా అంటే పెద్దదని. అమ్మో ఒకటి అడుగుతాను, ఎంత నీకు మళ్ళీ ఎంత లౌకింగ్ అడుగుతుందో జాలిగా. అమ్మో పిజ్జా తిన్నాను అన్నమాట. అమ్మ పిజ్జా అంటే ఎంతో ఉండదు, 350 250 అన్నది. తెచ్చుకో అమ్మ అంటే బుక్ చేసారు, వచ్చేసింది. ఒక టేబుల్ వేసేసారు, బద్దలు ఉన్నాయి ఇలాగా. అమ్మ ఒకటి, నేను ఒకటి, వాళ్ళిద్దరు. ఏ ఉన్నదమ్మా కర్ర 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 కూరగాయలు ఇవి. నేను ఇప్పించింది ఏమున్నది, అది చిచ్చి గంగాని మంగ కొంగ ఎత్తుకొని అంగచ్చం ఇంకా గలగలగమ్మంది. చి ఇది తింటా అంటే ప్రాణం లేసి వచ్చిందమ్మా. గంగాని తింగను చింగేసి కంకాడ పొంగ నేను అంగ చుట్లో ఉండే నా మంగోడు శిశుడంగో శంగేపు నెంగేపుడు కదా నెంగు శంగేపు నెంగుడు నాకు ఏం పట్టింది. నెంబర్ పెడతారంట, ఆ నెంబర్కి 1000 లక్షమమ్మ అంటున్నారు. వద్దండి బాబు, నాకు నాకేం వినపడలే అసలు నీ భాష. ఏం అర్థం అవ్వలేదు, అంతా ఇదే భాష అర్థం కాల. ఈ మొఖానికి అర్థమైతే నన్ను ఆడించాడు, మీకు అర్థం అవ్వడం మంచిది. పిల్లోడు చూడు ఎక్సర్సైజ్ అట్ట చేస్తుండో, అట్ట చేయి నువ్వు కూడా. అలా చెయ్యి. ఆ చెక్కలో ఆ మూతులు అన్నీ ముడిసిపోయి చక్కగా నాసుగ్గా ఉంటావు. అమ్మా వాగించకమ్మా నన్ను. ఏంటంటే అన్నం తినలేదు కదా ఇవాళ, నేర్చుకుంటుంది. ఎవరు తినొద్దు అన్నాడు నిన్ను? వెళ్ళలేదు. ఎవరు తినొద్దన్నారంటే లివర్ బాగుంటే అన్నీ తినాలని ఉంటుంది తెలుసా. లివర్ కొంచెం ఎఫెక్ట్ వచ్చిందంటే తిండి మీద ఉండదు. అందుకే లివర్ తెచ్చాను నేను ఇవాళ. ఆ లివర్ అంతే వదిలేసి 2 అంతే. ఫ్రిడ్జ్లో పెట్టావా దాకా, కొంపు వస్తే బయట పడేస్తాం. ఇంకా చెప్పాను, నీకు తెలియదు. నేనేం దాకా తీయలేదు, నువ్వే తీసింది. నేను తీస్తే నువ్వు పెట్టాలి కదా, మనకి నొప్పితో ఉన్నాను కదా. ఏమో ఇంకా నేను కూడా అంతే వదిలేసా. ఒక నైటు చేస్తే ఇదిగానమ్మా పడవు. గట్టి బాడీ అవుతుంది. చూడు ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, నువ్వు కూడా చెయ్యి. కటింగ్ చేపియాలి కనుకమ్మా. మొత్తం పెరిగిపోయింది, పెరిగిపోయింది. సిరాకు నాడు వెళ్ళిపోదాం, పడుకుంటాను. నాడు ఆ ఏరియా చూసిపోదాం, ఓకేనా?